గుణ దగ్గరికి నిషా వస్తుంది. రే గుణ, ఏమైపోయావురా అని చెప్పి నిషా అడగడంతో, అనుకోకుండా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళాను, అక్కడ సిగ్నల్స్ కూడా లేవు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది, అయినా నువ్వేంటి ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే, రే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మన ఇద్దరి మధ్య తెలుసు తెలియకో తప్పు జరిగిపోయింది. ఎలాగైనా సరే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ప్రేమ అని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుందామంటేనేమో ఆ చామంతి ప్రతిదానికి కూడా నాకు అడ్డుపడుతూనే ఉంది. అందుకే ఏదో ఒక విధంగా చామంతిని ఇరికించి ఇంట్లో నుండి పంపించేద్దామని ప్లాన్ చేశాను. దాని మీద మచ్చపడేలాగా చేశాను. కానీ నా టైం బాగోలేక ఆ రౌడీ ప్రేమ్కి దొరికిపోయాడు. ప్రేమ్ అది తప్పు చేయలేదని నిరూపించి దాన్ని నిర్దోషిగా విడుదల చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎంత ట్రై చేస్తున్నా సరే దాన్ని నేను ఏమీ చేయలేకపోతున్నాను రా. దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుండి పంపించేయడానికి నాకు నీ హెల్ప్ కావాలి. ప్లీజ్ గుణ, ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయరా అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా హెల్ప్ చేస్తాను నిషా, నువ్వు నా ఫ్రెండ్వి, నీకోసం ఎందుకు చేయను? ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను. ఆ చామంతిని ఈసారి గట్టి దెబ్బ కొడదాము, దాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుండి పంపించేద్దాం అని చెప్పి గుణ చెప్పడంతో, థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అని చెప్పి నిషా అక్కడి నుండి వచ్చేస్తుంది. మరోవైపు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంకి చిట్టి అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండడంతో, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ముచ్చటైన జంట మీ ఇద్దరిది అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ప్రేమ్, మొత్తానికి చామంతిని కాపాడుకున్నావు. మీ ఇద్దరు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఒకరికొకరు అండగా నిలబడుతున్నారు. మీ మధ్య ఉన్న బంధం అటువంటిది అని చెప్పి చిట్టి అనడంతో చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరిద్దరూ ప్రేమించుకున్నారని నాకు తెలుసు, కానీ అంతకు మించిన బంధం మీ మధ్య ఉంది కదా అని చిట్టి అడుగుతూ ఉంటే, ఇప్పుడు చిట్టి ఏ బంధం గురించి అడుగుతున్నాడు అని చెప్పి చామంతి మనసులో అనుకుంటూ ఉంటే, కొంపు తీసి చిట్టికి మాకు పెళ్ళైపోయిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని ప్రేమ్ కూడా అనుకుంటూ ఉంటాడు. మీ నోటితో మీరే చెప్తారా ఆ బంధం ఏంటో, నేను చెప్పాలా అని చిట్టి అనడంతో ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఇక అప్పుడు ప్రేమ్, రే చిట్టి, ఏమంటున్నావురా? మేమిద్దరం ప్రేమించుకున్నది నిజమే, అంతకు మించిన బంధం మా మధ్య ఏముంది అని అంటూ ఉంటే, నటించకండి బాస్, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, మీ ఇద్దరి మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం అని చిట్టి అనడంతో చామంతి ప్రేమ్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి ఈ నిజం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? నాకు మీ మధ్య జరిగేవి అన్నీ కూడా తెలుసు. చామంతి తాళిని ఆర్డర్ ఇవ్వడం, ఆ తాళి తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు చామంతిని కాపాడడం కోసం నువ్వు ఆ డెలివరీ బాయ్ని పంపించడం, ఇదంతా కూడా నాకు తెలుసు అని చెప్పి చిట్టి అనడంతో చామంతి ప్రేమ్ ఇద్దరు షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మీరిద్దరే మీ మధ్య ఉన్న బంధం గురించి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. సరే, చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను కదా, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి చిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సారీ చామ్, మన మధ్య జరిగింది నిజమైన పెళ్ళే, కానీ ఆ రోజు అది నిజమైన పెళ్ళని నువ్వు అనుకోవడం లేదు కదా అని చెప్పి కావాలని నీతో అలా మాట్లాడాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. నువ్వు నన్ను భర్తలా ఎంతలా ఆరాధిస్తున్నావో అంతా కూడా నాకు తెలుసు చామ్, నా కోసం నువ్వు చేసిన పూజలు కూడా నాకు తెలుసు. నా చేతులతో నీ మెడలో తాళి వేస్తే మంచి జరుగుతుందని ఆ రోజు నీ మెడలో తాళి పడేలాగా చేశాను అని చెప్పి ప్రేమ్ చెప్పడంతో చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ప్రేమ్ని హగ్ చేసుకుంటుంది. నన్ను క్షమించు చామ్, మన మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం అని ఇంట్లో నేను చెప్పలేకపోతున్నాను అని అంటూ ఉంటే, పర్వాలేదు బాబు, ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుందో నాకు తెలుసు, మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి అని చెప్పి మీరు నా దేవుడు అంటూ చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే, త్వరలోనే మన మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చామ్, నువ్వే ఈ ఇంటి చిన్న కోడలువని, నా భార్యవని
చెప్పే రోజు వస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. మరోవైపు చామంతి తన ఫోన్ని రూమ్లోనే పెట్టి తను ప్రేమ్తో గార్డెన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ చామంతికి ఫోన్ చేస్తూ ఉంటారు. దీని ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది, దీనికి ఎవరు చేసుంటారు అని చెప్పి రోజా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మేడం, నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీ చైన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ చైన్ దొరికింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పడంతో సరే సార్ నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి నిషా చామంతిలాగా మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ గొలుసు ఏంటో, ఈ దాస్తున్న రహస్యం ఏంటో తెలుస్తుంది అని చెప్పి రోజా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ చామంతి గొలుసు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి రోజా అనడంతో కానిస్టేబుల్ చామంతి గారి గొలుసు తీసుకునిరా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కానిస్టేబుల్ చామంతి గొలుసు తీసుకువచ్చి రోజా చేతిలో పెడతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రోజా ఆ గొలుసు తీసుకొని పోలీస్ స్టేషన్ల నుండి బయటకు వస్తుంది. దీని దగ్గర బంగారపు గొలుసు ఎందుకు ఉండుంటుంది, అసలు ఈ గొలుసు ఏమై ఉంటుంది అని చెప్పి రోజా ఆ పోలీస్ స్టేషన్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్యాకెట్లో నుండి దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక చూసేసరికి అది మంగళసూత్రం కావడంతో, అంటే మొన్న ఆ డెలివరీ బాయ్ తీసుకువచ్చిన ఈ మంగళసూత్రం చామంతిదా అంటూ దీని మెడలో తాళెందుకుంది, అసలు దీనికి పెళ్ళెప్పుడు జరిగి ఉంటుంది, అందుకేనా ఈ మధ్య ఇది ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది, అసలు దీని మెడలో తాళి కట్టింది ఎవరై ఉంటారో, ఈరోజు ఎలాగైనా సరే అందరి ముందు దాన్ని పట్టుకొని నిలదీయాలి, దీన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఇంట్లో నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళగొట్టాలని చెప్పి రోజా ఇంటికి తిరిగి వస్తుంది. అత్తయ్య గారు, మావయ్య గారు, నిషా అందరూ కిందికి రండి అని చెప్పి రోజా అందరినీ కూడా కిందికి పిలుస్తుంది. అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైంది రోజా, ఎందుకు అందరినీ పిలుస్తున్నావా అని చెప్పి రోజాని రమాదేవి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. చామంతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఎందుకు అందరినీ పిలిచింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు రోజా, ఈ చామంతి మనల్ని బాగానే మోసం చేస్తుంది అత్తయ్య గారు, మనకు తెలియకుండా చాలా పెద్ద రహస్యమే నడుపుతుంది అని చెప్పి అంటూ ఉంటే నేనేం చేశానమ్మా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రోజా, ఒక్కసారి ఈ గొలుసు చూడండి, పెళ్ళి కానీ ఈ చామంతి మెడలోకి ఈ మంగళసూత్రం ఎలా వచ్చి ఉంటుంది అని చెప్పి రోజా ఆ మంగళసూత్రాన్ని అందరికీ చూపించడంతో అది చూసి చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ మంగళసూత్రం దీని దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి చామంతి టెన్షన్ పడిపోతూ ఉండగా ఇక అప్పుడు రమాదేవి ఆ తాళిని చేత్తో పట్టుకొని చూస్తూ, అంటే మొన్న ఆ డెలివరీ బాయ్ ఇవ్వడానికి వచ్చింది ఈ చామంతి తాళి అన్నమాట. ఏ చామంతి, నీ మెడలోకి ఈ తాళి ఎలా వచ్చిందే, ఎవరు నీ మొగుడు, నీకు పెళ్ళయిందా, చూసావా హర్ష, నిన్న ఇది తప్పు చేయలేదని నన్ను తిట్టి దాన్ని వెనకేసుకొని వచ్చావు, ఇప్పుడు చూడు ఇది మనకు తెలియకుండా ఎంత పెద్ద కథ నడిపిస్తుందో, ఎవరినో పెళ్లి చేసుకొని పెళ్లి కందంలాగా నటిస్తూ ఇంకా మన ఇంట్లోనే పడి ఉంటుంది, మనకు తెలియకుండా ఇది చాలా పెద్ద కథే నడుపుతుంది హర్ష, దాని మొగుడు ఎవరో చెప్పమను అని అంటూ ఉంటే దయచేసి ఎవరు కూడా ఈ విషయం గురించి నన్ను అడగండి, నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో నీ మొగుడెవరో చెప్పలేనప్పుడు ఈ ఇంట్లో ఉండే అధికారం నీకు లేదు, పోవే నీ మొగుడు దగ్గరికే వెళ్ళిపో అని చెప్పి నిషా, రమాదేవి వీళ్ళంతా కలిసి చామంతిని ఇంట్లో నుండి బయట గెంటేస్తూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ మనసులో, పాపం చామంతి నా పేరు చెప్తే నాకు కూడా ఇబ్బంది కలుగుతుందని కావాలని ఎంత అడుగుతున్నా నా పేరు బయట పెట్టడం లేదు, నా భార్యను అందరూ ఇలా అవమానిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇప్పటికీ నేను నిజాన్ని బయట పెట్టకపోతే అప్పుడు అసలు నేను మగాడిని కాదు అని చెప్పి ప్రేమ్ ఒక్క నిమిషం ఆగండి అంటూ రమాదేవి, నిషా వీళ్ళంతా కూడా చామంతిని బయటకు గెంటుతూ ఉంటే వాళ్ళని ఆపుతాడు. ఇప్పుడు చామంతి భర్త ఎవరో మీకు తెలియాలి అంతే కదా, చామంతి భర్త మరెవరో కాదు నేనే, తన మెడలో తాళి కట్టింది నేనే అని చెప్పి
ప్రేమ్ చెప్పడంతో రమాదేవి నిషా వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఒక పని మనిషి మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఆ రోజు యాడ్ షూట్ జరిగింది కదా, ఆ యాడ్ షూట్లో నేను నిజంగానే చామంతి మెడలో 3 ముళ్ళు వేశాను. ఆ రోజు మా పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి ప్రేమ్, చామంతి ఈ ఇంటి కోడలుగా నా భార్యగా ఇక్కడే ఉంటుంది, తనని ఎవరు కూడా వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు, ఎప్పుడోకప్పుడు ఈ నిజం బయటపడాల్సిందే. ఇప్పుడు ఎలాగో మీకు తనకు పెళ్లి జరిగిందన్న నిజం తెలిసిపోయింది కాబట్టి తన భర్తను నేనే అన్న నిజాన్ని కూడా నేను బయట పెడుతున్నాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. మరి మొత్తానికి ఆ విధంగా రోజా ద్వారా ప్రేమ్ చామంతిల పెళ్లి విషయం అయితే బయటపడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.